జ్యోతి సర్దార్ గౌతులచ్చన్న 117వ జయంతి వేడుకలు మన సంఘ గౌరవ అధ్యక్షులు తెలుబోని నాయుడు, ప్రధాన కార్యదర్శి వనిమి నాగేశ్వరరావు, అండిపోయిన పెదనొకరాజు వారి ఆధ్వర్యంలో చాలా 1 మంత్ నుంచి యువత అంతా కష్టపడుతూ అహోరాత్రులు కష్టపడుతూ ఈ కార్యక్రమం చేయడమైనది. ఆయన స్ఫూర్తిని తీసుకొని నేటి యువత ముందుకెళ్లాలని, ఆయన ఆశయాలు కొనసాగించినందుకు మనందరూ కంకణబద్దులు అవ్వాలని ఈ 117వ జయంతులకు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా బీసీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అన్ని వర్గాలు కూడా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ యువతని నడిపించటకు మంచి మార్గంలో యువత అందరూ ముందుకు రావాలని, అలాగే రక్తదానంలో పాల్గొన్నటువంటి యువత అందరికీ ధన్యవాదాలు. అలాగే ఫుడ్ కమిటీలో చాలా కష్టపడి పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు చేస్తూ మన యువ నాయకుడు వెంకటేష్ గౌడ్ ఒక అప్పీల్ ఇస్తారట లచ్చన్న గారి గురించి 1 నిమిషం. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సంఘ పెద్దలు, గాజువాక పారిశ్రామిక సంఘ పెద్దలు, సంఘ వర్గానికి మొత్తం అంతరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారి 117వ జయంతి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా నిర్వహించారు. అయితే మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారి పేరు మీదుగా మేము ఒక జిల్లా పేరు ప్రకటించాలని చెప్పేసి మేము చాలా నాళ్ళు బట్టి దగ్గర 2 గవర్నమెంట్ల నుంచి 3 గవర్నమెంట్ల నుంచి కూడా మేము అడగడం జరుగుతూ ఉంది. శ్రీకాకుళం జిల్లా ఏదైతే వారు జన్మించారో ఆ స్వస్థలాన్ని పేరు మీద శ్రీకాకుళం జిల్లాని సర్దార్ గౌతులచ్చన్న గారి పేరు మీద ఆ జిల్లాను ప్రకటించాలని చెప్పేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీత కులస్తుల తరపుని, ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్ర గీత కులస్తుల యువజన సంఘం తరపుని ప్రత్యేకించి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వాళ్ళందరి తాలూకా ఆశయం అది. సో వారి యొక్క ఈ ప్రతిపాదనని మీరు తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం వారు మన్నించి మనందరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న గారి పేరు మీద ఈ శ్రీకాకుళం జిల్లా పేరును ప్రకటిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఏగులు వెంకటేష్ గౌడ్, ఉత్తరాంధ్ర గీత సహకులాల యువజన సంఘం అధ్యక్షుడు.